హైదరాబాద్ పరిధిలోని జేఎన్టీయూలో దారుణం చోటు చేసుకుంది. గెస్ట్ ఫ్యాకల్టీపై ప్రొఫెసర్ లైంగిక దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం నుంచి తొలగిస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతూ పలుమార్లు ఆమెపై ప్రొఫెసర్ అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ప్రొఫెసర్ వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పరిధిలోని జేఎన్టీయూలో దారుణం చోటు చేసుకుంది. గెస్ట్ ఫ్యాకల్టీపై ప్రొఫెసర్ లైంగిక దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం నుంచి తీసేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతూ పలుమార్లు ఆమెపై ప్రొఫెసర్ అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ప్రొఫెసర్ వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఉన్నారు. మధు, హైదరాబాద్ జేఎన్టీలో ప్రొఫెసర్ గెస్ట్ ఫ్యాకల్టీపై లైంగిక దాడికి సంబంధించి బాధితురాలు ఏం చెప్తున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? వ్యవహారంలో అనేక కోణాలు అయితే ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వీళ్ళిద్దరికీ కూడా చాలా సంవత్సరాలుగా పరిచయం ఉంది. అయితే ఇప్పుడు ఆమెకు ఉద్యోగం ఇచ్చినటువంటి ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో అతను ఆ తర్వాత ఆమె మీద లైంగిక దాడి జరిపారు అనేటటువంటి వ్యవహారం ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ద్వారా కూడా బయటకిచ్చింది. అయితే ఇక్కడ ఒకటి ఏదైతే జేఎన్టీయూలో గెస్ట్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించిన వ్యవహారం ఇప్పుడు ఫిర్యాదు చేసేంత వరకు వచ్చింది. ఇక్కడ ఒకటి ఎవరైతే బాధితురాలు ఉన్నారో బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కూడా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేశారు. ఉద్యోగం పేరుతో తనకు లైంగికంగా వేధిస్తున్నారు, ఏదైనా సరే పని పేరుతో పిలిపించడం, తన ఇంట్లోనే రాత్రి సమయాల్లో కూడా అక్కడే ఉండేలాగా టార్చర్ పెడుతున్నట్టు కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దాంతో పాటు ఈమెకు అంటే ఇతను ప్రొఫెసర్ తీసుకున్నటువంటి కేసుల కారణంగా కూడా విడాకులు కూడా అవ్వడంతో ఆమె ఒంటరిగా నివాసం ఉంటుంది. సింగిల్ గా నివాసించున్నందుకు ఇంకా కూడా పూర్తిగా టార్చర్ అనేది ఎక్కువైంది. దీంతో ఇంకా చేసేది ఏమీ లేక ఈ ప్రొఫెసర్ ఇంటికి వస్తున్నటువంటి ఇబ్బందులు తాగలేక ప్రస్తుతం కుకట్పల్లిలో పోలీసులకైతే ఫిర్యాదు చేసింది. కుకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు అసలు వీళ్ళకి సంబంధించి ఎప్పుడు పరిచయం ఉంది, ఎప్పటి నుంచి ఇదంతా కూడా జరుగుతుంది అనే దానికి సంబంధించి ఎంక్వైరీ అయితే మొదలు పెట్టారు. ఎవరైతే ప్రొఫెసర్ దీనికి అంతటికీ కారణమయ్యారో అతన్ని అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకుని విచారణ అయితే మొదలు పెట్టారు. రైట్ మధు, థ్యాంక్ యూ.